మన జర్నీకి సుస్వాగతం. మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఉంది, వినండి కొద్దిగా. ఒకరోజు భూమండలం మీద ముగ్గురు ఆయుష్ అయిపోయింది. ముగ్గురు వ్యక్తుల ఆయుష్ అయిపోయింది. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్ని తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు వచ్చాడు. వచ్చి ఫస్ట్ బీదోడిని కలిశాడు. బీదోడి దగ్గర వెళ్ళి, ఓ మహాదేవా, నీ యొక్క ఆయుష్ అయిపోయింది, నాతో పాటు వచ్చేయాలి అన్నాడట. బీదోడు ఏమన్నాడంటే, స్వామి, నా దగ్గర ఏమి ఇవ్వడానికి మీకు లేదు, తీసుకెళ్ళండి, ఉంచుతానంటే ఉంచండి అన్నాడట. బీదోడి మాట వినేశాడు. తర్వాత మధ్యతరగతి వ్యక్తి దగ్గర వెళ్ళాడట. మధ్యతరగతివాడు పాప మొత్తం కష్టాలే చెప్పాడట. కష్టాలు మొత్తం యమధర్మరాజు విన్నాడట. విని ఆయన కూడా ఒక బాధ అయిపోయింది. తర్వాత వెళ్ళి ఒక్కొక్క కరోడపతి దగ్గర వెళ్ళాడట. కరోడపతి దగ్గర వెళ్ళి, ఓ మహాదేవా, నీ యొక్క ఆయుష్ అయిపోయింది, నాతో వచ్చేయని అన్నాడట. అప్పుడు కరోడపతి ఏమన్నాడు అంటే, ఓ యమధర్మరాజా, నేను ఎన్నో కోట్లు సంపాదించాను, ఆ కోట్లు మొత్తం నీకే ఇచ్చేస్తా, నా ప్రాణాన్ని మాత్రం ఇక్కడ ఉంచాలని అన్నాడట. వీళ్ళు ముగ్గురు మాటలు విన్నాడు యమధర్మరాజు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన యొక్క యమపాశాన్ని వాళ్ళ ముగ్గురు మీద వదిలాడట. ముగ్గురు మీద వదిలి వాళ్ళ యొక్క ఆత్మని తీసుకెళ్ళిపోయాడట. ఇక్కడ సత్యం ఏంటంటే, నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా, నీ దగ్గర ఎన్ని కష్టాలున్నా, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఒక్కసారి కనుక చావు వస్తే వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి అనుకుంటున్నావో అలాగే బ్రతుకు, ఎలా మాట్లాడాలనుకుంటున్నావో అలానే మాట్లాడు, ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు. ఎవడి మాట వినకు, నీకు నచ్చింది చేసుకో. ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి. నువ్వు నచ్చిన పనిలో వేగంగా పరిగెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వస్తున్నాయని మళ్ళా తిరిగి వెనక కనుక పరిగెడితే జీవితమే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జీవితం చాలా అంటే చాలా చిన్నది, దాంట్లోనే అన్నీ సర్దుకుపోవాలి. ఈ జర్నీ అంటే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.